హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టమాటా కొత్తిమీర చట్నీ ఎలా చేసుకోవాలో స్పైసీగా చూసేద్దాం. ఒక కళాయి తీసుకుని అందులో ఒక 2-3 గరిటెల ఆయిల్ తీసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో కొంచెం మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి 1 కప్పు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఆ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్న తర్వాత చక్కగా ఆయిల్లో బాగా వేడవ్వాలి. అవి వేగాలి. వేగిన తర్వాత వాటిని శుభ్రంగా అటు ఇటు నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి. ఇది సిమ్లో పెట్టుకుని చేసుకోవాలి. అప్పుడు పచ్చిమిరపకాయలు చక్కగా మాడిపోకుండా వేగుతాయి. అవి వేగిన తర్వాత అందులో మనము 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఈ జీలకర్ర వేసుకోవడం వల్ల మనం చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ, కొత్తిమీర టమాటా చట్నీ. మనం ఏ చట్నీ చేసినా ముందుగా జీలకర్ర వేసుకోవడం వల్ల ఆ పచ్చిమిరపకాయ ముక్కల్లో చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఆ జీలకర్రతో పాటు వెల్లుల్లిపాయ రేఖలు కూడా ఒక 2-3 వేసుకోవాలి. వేసుకొని వెల్లుల్లిపాయ రేఖలను కూడా బాగా అటు ఇటు మగ్గనివ్వాలి. చక్కగా తిప్పుతూ సిమ్లోనే మగ్గనివ్వండి. అలా వెల్లుల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు బాగా వేగిన తర్వాత అందులోకి మనము ముందుగా కట్ చేసుకున్న 2-3 టమాటాలను 1 కప్పు అందులో అవి వేగిన తర్వాత 1 కప్పు టమాటా ముక్కలను అందులో మనము యాడ్ చేసుకోవాలి. అవి కూడా చక్కగా వేగిన తర్వాత మనము వాటిని చక్కగా సిమ్లోనే అటు ఇటు తిప్పుతూ మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత వాటిలో ఉన్న నీరంతా వచ్చేస్తుంది. ఆ నీరంతా వచ్చి అవి ఆయిల్లో చక్కగా టమాటాలు కూడా మగ్గుతాయి. ఆ మగ్గిన తర్వాత వాటిని అలా ఇలా తిప్పుతూ సిమ్లో ఉంచండి. కొంతసేపటి తర్వాత ముందుగా మనము 1 కప్పు పచ్చిమిరపకాయలకి 1 కప్పు టమాటా ముక్కలు తీసుకున్నాం. అలాగే 1 కప్పు కొత్తిమీర వేసుకోవాలి. వేసుకుంటే ఆ స్పైసీ సరిపోతుంది. చక్కగా ఒక కట్ట కొత్తిమీరని తీసుకొని 1 కప్పు చక్కగా అందులో వేసుకోవాలి. కట్ చేసి కడిగి నీట్గా వేసుకోండి. వాటిని కూడా చక్కగా మనము సిమ్లోనే అటు ఇటు తిప్పుతూ టమాటా పచ్చిమిరపకాయలతో పాటు చక్కగా మగ్గే విధంగా చూసుకోవాలి. కొత్తిమీర కూడా చక్కగా ఆయిల్లో మగ్గితే అది చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. అలా మగ్గిన తర్వాత దాన్ని సిమ్లోనే అటు ఇటు తిప్పుతూ ఉండండి. చక్కగా ఆయిల్లో ఈ టమాటా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు బాగా మగ్గి చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ. అలా మగ్గనివ్వండి. సిమ్లోనే కొంచెంసేపు అటు ఇటు తిప్పుతూ ఉండండి. అందులో ఉన్న వాటర్ అంతా కూడా పోయి ఆయిల్లో చక్కగా మగ్గుతూ ఉంటాయి. ఆ మగ్గిన ఆ టమాటా, కొత్తిమీర, పచ్చిమిరపకాయ ముక్కల్ని మనము చక్కగా అలా మగ్గనివ్వాలి. సిమ్లో ఉంచాలి. అందులోనే మనం ఒక నిమ్మకాయంత చింతపండును వేసుకోవాలి. ఆ సైజులో ఉన్న చింతపండు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మరీ పుల్లగా ఉన్నా బాగోదు. ఎందుకంటే స్పైసీగా ఉన్న కొంచెం చట్నీ ఈ చింతపండు వేయడం వల్ల అది కొంచెం తగ్గుతుంది. స్పైసీ లెవెల్స్ సరిపోతాయి. దానివల్ల మనం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. వేసుకుని దాన్ని కూడా చక్కగా అటు ఇటు తిప్పుకోవాలి. అందులోనే చక్కగా అన్నీ మగ్గుతాయి. సిమ్లో ఉంచండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు సిమ్లోనే పెట్టుకుని చేసుకోవాలి. హైలో పెడితే అవన్నీ మాడిపోయి టేస్ట్ వేరే విధంగా ఉంటుంది. చాలా చిరాకుగా ఉంటుంది. మనం అందుకనే సిమ్లోనే పెట్టుకుని చక్కగా చేసుకోవాలి. అవి కట్టేసి బాగా మగ్గిన తర్వాత చల్లారిన తర్వాత 1 కప్లో వేసుకొని అవి చల్లారిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అవి కూడా ఎక్కువసేపు మిక్సీ చేయకూడదు. అలా చేయడం వల్ల పచ్చడి అంతా మెత్తగా అయిపోతుంది. పచ్చడి మెత్తగా అయిపోయి బాగోదు. అది బాగుంటుంది కానీ టిఫిన్లోకి బాగుంటుంది. మనం ఇలాగా ఒక 2-3 సార్లు తిప్పి దాన్ని వదిలేస్తే కొంచెం చట్నీలా ఉంటుంది. ఆ పచ్చడి అన్నంలోకి చాలా బాగుంటుంది. దానికి మనము తగిన ఒక విధంగా కొంచెం తాలింపు వేసుకుంటే సరిపోతుంది. అందులోనే పోపు దినుసులన్నీ మీకు తెలుసు కదా. పోపులు జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని చక్కగా అందులోని ఎల్లుల్లిపాయలు ఒక 2-3 దంచి పెట్టుకున్నవి వేసుకుని అందులోనే దాంతోపాటు మనము ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత అందులోనే కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకును కూడా చక్కగా వేగిన తర్వాత అవి తాలింపు వేసుకొని ఆ చట్నీలో కలిపేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఆ చట్నీలో ఈ తాలింపు వేసుకుంటే చక్కగా చట్నీ చాలా స్పైసీగా
చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.